బాగా చీకటి అయిపోయింది అనమాట. ఇక్కడే అందరు కూర్చొని ఉన్నారు. హాయ్ గైస్. సో మనం ఇప్పుడైతే అతిథి వాళ్ళ షాప్లో ఉన్నాం. అసలైతే వెంటనే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మమ్మల్ని అందరినీ ఆపి మాకు అందరికీ ఆమ్లెట్స్ ఇస్తున్నారు అనమాట చాలా ప్రేమతో. మనమైతే ఇప్పుడు హిమాచల్ నుంచి వెళ్ళిపోతున్నాం. బాయ్ హిమాచల్. Hot omelette. More omelets. I think this is a cooked omelette. Yes. We got addicted to omelette. సో గైస్ ఫైనల్లీ అయితే కార్లోకి వచ్చాం. కష్టపడి మొత్తం చాలా ట్రెక్కింగ్ అయితే చేసాం. ఎంత మంచి ప్లేస్. వాళ్ళు మళ్ళీ ఈ ప్లేస్ ని దేవదా భూమి అంటున్నారు, అంటే గాడ్స్ ప్లేస్. They call it. Yeah, they call it. ఈ లోకలైట్స్ నా they call it దేవదా భూమి. దేవదా భూమి means God's place. అండ్ ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కలిసి ఎంత మంచి ఫుల్ ఎనర్జీ. ఆ పిల్లలు పైనుంచి ఫుట్బాల్ ఆడడం, ఇద్దరు అబ్బాయిలు ఫుల్ గంతులు వేసుకుంటూ ఫుట్బాల్ ఆడడం. ఆ అమ్మాయి చాలా తొందరగా వెళ్ళిపోయి ఆ ముళ్ళు చెట్లు వెళ్ళి మళ్ళీ మాకు ఒక స్టిక్ చేయడం. అమ్మమ్మ so cute. Yeah. So cute. Even the grandparents and the dog. I think how did you feel about it? Like, yeah, it was nice. I like the people there. Like they were inviting us and they asked us to stay. Yeah. But yeah, they were like, it will get dark. You guys stay here and like they already started preparing dinner and everything. So they were like, we told we'll come in winter. వాళ్ళు చాలా భయపడుతున్నారు అమ్మాయిని మళ్ళీ మాతో పాటు తీసుకురావడానికి, ఎందుకంటే మళ్ళీ తిరిగి వెళ్ళడానికి చాలా చీకటిగా ఉంటుందని. The time was actually 8, but it is not dark. It's not dark. Even 7:30 it was very bright. We were thinking it's morning. 7:30. Yeah, exactly. Yeah, we started back at మళ్ళీ మేము తిరిగి వెనక్కి వెళ్ళేసరికి ఒక 7:30 అలా అయింది. చాలా లేట్ అయింది. ఒకవేళ అదితి మాతో వచ్చుంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళేసరికి చాలా చీకటి అవ్వేది, చాలా కష్టం అవ్వేది. గైస్ ఇలాంటివి ఇంకెప్పుడు మర్చిపోలేం. ఆ వేడి టీ, ఆ వేడి ఆమ్లెట్. రాగానే అంత టైర్డ్ గా ఉన్న వాళ్ళం రాగానే హాట్ ఆమ్లెట్ ఒక 6-7 ఆమ్లెట్స్ తిన్నాం. ఆ తర్వాత వేడి టీ. We had some tent. సో గుడ్, అమేజింగ్. ఐ డోంట్ నో, అవి ఇంకా టేస్టీగా అనిపించాయి ఆకలితో ఉండడం వల్ల. చాలా మంచి రోజు. అండ్ మనం కచ్కి వెళ్ళే దారిలో ఉన్నాం. రోడ్స్ కొంచెం డేంజరస్ గానే ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి, కొంచెం కష్టంగానే ఉంది. Even they were also a little worried that because it was almost 8 when we left, so they were also a little worried. సో గైస్ అసలు ఇది హైవే, కానీ హైవేలో అసలు కనిపించట్లేదు, ఆఫ్ రోడ్ లో ఉంది. దిస్ ఇస్ ద ఓన్లీ వే, వేరే దారేం లేదు. వెళ్ళి రావాలంటే ఇది ఒకటే వే ఉంది. 2 వే వెళ్ళడానికి అవ్వదు, ఎందుకంటే చాలా చిన్న వే. సో అలా ఉంది గైస్ ఇక్కడ సిచ్యువేషన్. ఇక్కడ ముందు చూస్తున్నట్టయితే చాలా ట్రాఫిక్ గా ఉంది. సో గైస్ ఇప్పుడు చూసారు కదా, యాక్చువల్లీ ఇది హైవే రోడ్, కానీ ఓన్లీ ఒక్క వెహికల్ 1 లైన్లోనే వెళ్ళాల్సి వచ్చింది. 2 లైన్స్లో వెళ్ళడానికి అస్సలు కుదరదు. సో ఏదైనా వెహికల్ రివర్స్లోకి వస్తుంటే మనకు అస్సలు కుదరదు, చాలా కష్టం ఇక్కడ. సో ఇది ఒకటే రోడ్ ఉంది కూడా. This is the మనాలి హైవే. యాక్చువల్లీ ఇది హైవే, కానీ చాలా కష్టంగా ఉంది ఇక్కడ నడపడం. రోడ్స్ కూడా చాలా ట్రాఫిక్గా ఉన్నాయి. సో అందుకని ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఇంకా 1600 కిలోమీటర్స్ ఉంది కచ్కి. ఓ మై గాడ్, రోజు కొంచెం roads are like this, we'll get good roads. after the mountains. Good driving skills should have. Like special driving skills for mountain. మౌంటైన్ రైడింగ్ స్కిల్స్ ఉండాలి, లేకపోతే చాలా కష్టం ఉంటుంది. Be careful while driving. వచ్చింది It's like breaking apart. చాలా క్రిస్పీగా ఉంది. Really hungry. సో టేస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి దాల్ మఖానీ ఉంది, ఫుల్ బటర్ ఆన్ టాప్. విలేజ్కి వెళ్ళి వచ్చాక బాగా టైర్డ్ అయిపోయారు అందరూ. Very tired. After the hike, you will have this Extreme hunger. Yeah. That is what is happening now.
మనం మండీలో ఉన్నాం. మండీ అనేది కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ మండీని చోటా కాశీ అని కూడా పిలుస్తారు, Chota ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు వారణాసి. It's the Varanasi of the hills. Oh my god. So guys, ఇది this మెయిన్ is ఏరియా Mandi. మండీలో. సో మేము ఇక్కడ హైవే మధ్యలో ఆగాం. So this is very near to the Chandigarh. Like this is Mandi city. This is basically on the way from Himachal. We just come down now. We've done the hills. బ్యూటిఫుల్. సో గైస్ ఇది చూడడానికి కాస్త వారణాసిలో ఉంటుందంట, అందుకే దీన్ని ఆ చిన్న కాశీ అని పిలుస్తారు. సో మీకు కాశీకి వెళ్ళడానికి అవ్వకపోతే మండీకి వస్తే సరిపోతుంది. Raja Mahal, I think. అమేజింగ్. ఇక్కడ ఒక క్లాక్ టవర్ లాగా ఉంది. రాజా మహల్. బ్యూటిఫుల్ గైస్. ఫుల్ హిల్ స్టేషన్తో ఫుల్ ప్రాపర్ గార్డెనింగ్తో భలే ఉంది. Actually, this city is near to the Bias River, like the banks of Bias River. ఇక్కడ చూడండి లైట్స్, స్ట్రీట్ లైట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ వన్స్. రోడ్స్ కూడా చాలా వైడ్గా ఉన్నాయి. మనాలి ఈ ప్లేసెస్ కన్నా ఇది ఇంకొంచెం కమర్షియల్ డెవలప్డ్ సిటీ లాగా కనిపిస్తుంది. I don't think it's more developed than commercially developed than Manali. Like No, it is. That is what is changing. బట్ నేను మాత్రం ఫస్ట్ టైం వింటున్నాను మండీ సిటీ అనేది. మనాలితో ఐ హ్యావ్ హర్డ్ ఇట్ అ లాట్ ఆఫ్ టైమ్స్. చూస్తుంటే రోడ్స్ కానీ లేదా పార్కింగ్ కానీ చాలా స్పేషియస్గా ఉన్నాయి, ఇరుక్కిరిగ్గా అయితే లేవు. ఓహ్ బ్యూటిఫుల్ గైస్. I think this is like the central. సెంటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. నైట్ అవ్వడం వల్ల గోప్రోలో సరిగ్గా కనిపించట్లేదు. అండ్ మనం ఇప్పటి నుంచి ఇలా ఇంకా కార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాం. మధ్యలో ఏదో ఒక చోట ఆగి నైట్ కార్లోనే పడుకుంటాం. ఆల్రెడీ ఆ తర్వాత సో ఏదైనా మంచి ప్లేస్ చూసి ఇంకా కార్లోనే పడుకొని ఇంకా మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ మిడ్ నైట్ అయింది. సో గైస్ నెక్స్ట్ మనం ఆన్ ద వే టు కచ్. మనం ఇంకా ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. అందరూ చాలా స్లీపీగా ఉన్నాం. జస్ట్ ఇప్పుడే పడుకుంటున్నాం ఆన్ ద వే టు కచ్. This looks like a stadium. This area. The road looks like a ground and It's like a big ground. and our Fortuner is also here. So we put the flag like. I don't know if you guys. Did we show it before? No. Oh my god. I think we should show it in the morning. It will be much Yeah. better. വണ്ടി ഒന്നും ഫില്ലായി തിരിപ്പ് നടക്കത്തില്ല. సో మనం వెళ్ళే దారిలో ఇక్కడ ఒక ట్రాక్టర్ మధ్యలో ఆగిందనమాట. అది కాస్త వెనకాల ఉన్న మట్టిలో స్టక్ అయింది, బ్యాక్ వీల్స్. సో దాన్ని తీయడానికి ట్రై చేస్తున్నారు. యాక్సిడెంట్ ఎంత వచ్చింది. మన డెస్టినేషన్ అయితే కచ్, కానీ మనం దారిలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ పాస్ అవుతూ కచ్కి వెళ్తాం. సో ఈ వెళ్ళే దారిలో మనం చాలా ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. వాళ్ళ కల్చర్, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నాయి అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి ఐఐటి మండి అనమాట. సో ఈ ఐఐటి వల్ల ఈ ప్లేస్ అంతా చాలా డెవలప్ అవ్వడం అయితే జరిగింది. అండ్ గైస్, మీరు చేస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఆ జర్నీలో ఇప్పుడు ఇంతవరకు మీరు పార్ట్ అయ్యారు, ఇంకా వచ్చే జర్నీలో కూడా మీరు మాతో ఉంటారని కోరుకుంటున్నాం. చాలా రియల్ లైఫ్, వాళ్ళ రియల్ లైఫ్లోకి వెళ్ళి Real life. Yeah. వాళ్ళ ఒరిజినల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ డైలీ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ కల్చర్, ఫుడ్, డ్రెస్సింగ్, లాంగ్వేజ్, ఎవ్రీథింగ్. I think meeting new people. మీటింగ్ న్యూ పీపుల్, వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళతో ఒక ఫ్యూ అవర్స్ స్పెండ్ చేసి వస్తూ ఉంటాం. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్స్ గైస్. సో ఇలాంటివి మీకు అన్ని చోట్ల దొరకవు. సో ఇంకేంటి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అసలు మర్చిపోవద్దు. ఫర్ మోర్ వీడియోస్ Our channel, subscribe. సో గైస్, షేర్. Yeah. Everyone. So guys, yeah. So guys, Then we'll say 3 to 1. Then all of us can together say 3, 2, 1, go. like subscribe చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, Bell icon. బెల్ ఐకాన్. Yeah, we're practicing now. Yeah. Come on, we're ready. So 3 guys, to 1. 3, 2, 1, go. So guys, అందరూ
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ Comment చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. I think we'll improve next time. So guys, keep watching.